ఫార్ములా ఈ కారు రేసు కేసు మళ్లీ స్పీడప్ అయింది. ఫార్ములా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించగా ఇది 4వ. ఈరేసి నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని దాదాపు 55 కోట్ల దుర్వినియోగం జరిగినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 3 ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బేలన్ రెడ్డిల పేర్లను చేర్చారు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఏసీబీ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి A1, A2, A3లను పలుసార్లు విచారించడం జరిగింది. ఇప్పటికే గత నెల 16వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించడం జరిగింది. కేటీఆర్ ఈ కేసులో A1 గా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే 3 సార్లు విచారణ చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను మరొకసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి అమౌంట్, అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 55 కోట్ల రూపాయల అమౌంట్, 55 కోట్ల రూపాయలను విదేశీ అకౌంట్లకు అక్రమంగా చెల్లించారు అనేటువంటి అభియోగాల మీదనే ప్రస్తుతం వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. సో వీటికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు 3ని విచారిస్తూ ఉన్నారు. ప్రజెంట్ హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ద్వారా ఫిర్యాదులు అందడంతో దాన్ని సిఎస్ పరిశీలించిన తర్వాత ఇమీడియట్ గా 3 మీద గత ప్రభుత్వంలో ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కీలక పాత్ర వహించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ మీద, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన, మాజీ హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ 3 మీద కూడా కేసులు నమోదు చేసి విచారణ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వరుసగా 3ని విచారిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు విచారించారు. మరోవైపున సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించడం జరిగింది. ఎప్పుడైతే గత నెల 16వ తేదీన ఇటు కేటీఆర్ ను విచారించడం జరిగిందో, కేటీఆర్ ను విచారించిన తర్వాత ఇప్పుడు మరొకసారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యి ఇవాళ ఉదయం 11:30 ప్రాంతంలో విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఈ విచారణలో భాగంగా మరికొద్ది సేపట్లోనే అరవింద్ కుమార్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన మరొకసారి విచారణను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో చాలా కీలకంగా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అధికారికంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం అంతా కూడా అరవింద్ కుమార్ చేతుల మీదుగానే జరిగిందనేటువంటి విషయం కూడా తెలిసిందే. గతంలో మంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఆయన యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్ కు సంబంధించినటువంటి ఆయన యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉందనేది కూడా ప్రస్తుతం యొక్క విచారణలో ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 55 కోట్ల రూపాయలను ఇప్పటికే ఎటువంటి ఒక కేబినెట్ యొక్క అనుమతి అనేది లేదు, అలాగే రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రమేయం అనేది లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ అకౌంట్లకు ఒక ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ నుంచి 55 కోట్ల రూపాయలను చెల్లించారు. కాబట్టి ఈ చెల్లింపులలో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తిగా ప్రభుత్వ ధనాన్ని అటు విరుద్ధంగా అంటే రూల్స్ కు విరుద్ధంగా వాడారు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు, 55 కోట్ల రూపాయలను విదేశీ అకౌంట్లకు చెల్లించి అనేది ప్రస్తుతం ఈ 3 మీద ఉన్నటువంటి ఆరోపణ. సో వీటన్నిటికి సంబంధించి కూడా గతంలోనే ప్రస్తుతం ఎప్పుడైతే కేటీఆర్ ను విచారించడం జరిగిందో, కేటీఆర్ ను విచారించినప్పుడు ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు, 55 కోట్ల రూపాయల అమౌంట్ అనేది ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేసును మరొకసారి హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఇమేజ్ ను, గ్రాఫ్ ను పెంచడంలో భాగంగానే ఈవెంట్ ను సక్సెస్ఫుల్ గా మొదటిసారి కండక్ట్ చేయడం జరిగింది. ఇక రెండోసారి కండక్ట్ చేసే టైంకి ఇందులో ప్రమోటర్ గా వ్యవహరించినటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో గ్రీన్కో కంపెనీ, ఆ ప్రమోటర్స్ వెనక్కి తగ్గినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈవెంట్ ను అగ్రిమెంట్ లో భాగంగా ఈవెంట్ ను మరొకసారి కండక్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తర్వాత ఆ ప్రమోటర్స్ వచ్చినప్పటికీ కూడా ముందుగా ఎవరైతే ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో ఎఫ్ఈఓ సంస్థకు చెల్లించాలన్న ఉద్దేశంతోనే హెచ్ఎండిఏలో నుంచి నిధులు మొత్తాన్ని 55 కోట్ల
కోట్ల రూపాయలను ముందస్తుగా కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా ఎఫ్ఈఓకు చెల్లించడం జరిగింది. ఇందులో ఏ వ్యక్తికి కూడా ఒక్క రూపాయి కూడా స్వార్థ అంటే వ్యక్తిగత ప్రయోజనం అనేది లభించలేదు. పూర్తిగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చాలా పారదర్శకంగా జరిగాయి. ఆ పర్సన్ టు పర్సన్ ఎవరు ఇందులో స్వలాభం పొందినటువంటి పరిస్థితి అనేది లేదు విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటన్నింటికి సంబంధించే ఇప్పుడు మరొకసారి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను కూడా విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక్క రూపాయి కూడా వ్యక్తుల యొక్క జేబులోకి వెళ్ళలేదు కాబట్టి ఇందులో ఎటువంటి అవినీతి అనేది జరగలేదు అనేది కేటీఆర్ సైడ్ నుంచి ఆయన వర్షన్. సో దీని మీదనే ఇప్పుడు అసలు అంటే కేటీఆర్ చెబితేనే ఆ ఈవెంట్ కు సంబంధించి మొత్తం కూడా కార్యకలాపాలన్నింటినీ కూడా ఆయన చేతుల మీదుగా జరిగాయా, లేకపోతే అరవింద్ కుమార్ యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది, 55 కోట్ల రూపాయల చెల్లింపులు అనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు మరొకసారి ఆరా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి గతంలోనే ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చి ఆయన్ను విచారణకు పిలవాల్సిన ఉన్నప్పటికీ కూడా దాదాపు నెల రోజుల పాటు అరవింద్ కుమారు సెలవుల్లో ఉన్న కారణంగా యూరోప్ లో తన కుమార్తె అక్కడ ఉన్న కారణంగా కుమార్తెకు కలవడం కోసం నెల రోజుల పాటు వ్యక్తిగత కారణాలతో ఆయన కుటుంబ పరిస్థితుల కారణంగా అక్కడ యూరోప్ వెళ్లిన నేపథ్యంలోనే నెల రోజుల పాటు సెలవు పెట్టారు. జూన్ 30వ తేదీన తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు నోటీసులను జారీ చేసి ఆయన మరొకసారి విచారించబోతున్నారు. రత్నకుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీపీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 3 సార్లు జరిగినటువంటి విచారణలో కూడా ఆయన అనేక కీలక విషయాలను ఏసీబీ అధికారుల ముందు ఉంచడం జరిగింది. ముందుగా విదేశీ కంపెనీలకు చెల్లించినటువంటి అంటే ఎఫ్ఈఓ సంస్థకు చెల్లించినటువంటి 55 కోట్ల రూపాయలను అమౌంట్ను ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే దాని మీద మొదటిసారి విచారణ జరిగినప్పుడు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 55 కోట్ల రూపాయల చెల్లింపుల్లో పూర్తిగా అంటే ఆమోదానికి సంబంధించి అంటే ఐఏఎస్ ఆఫీస్ అంటే గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా మున్సిపల్ శాఖలో పనిచేసినటువంటి సందర్భంలో ఆయన యొక్క పాత్రకు సంబంధించి కింది వ్యవస్థ మొత్తాన్ని కూడా ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ లో భాగంగా ఈవెంట్ ను ఏ రకంగా కండక్ట్ చేశారు, ఈవెంట్ ను కండక్ట్ చేసినప్పుడు అవలంబించినటువంటి విధానాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాధానాలను సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులు ముందుంచడం జరిగింది. మరోవైపు వారితో పాటు ఇటు అరవింద్ కుమార్ ని అలాగే ఇప్పటికే కేటీఆర్ ను విచారణ చేశారు. మరోవైపున బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది, మాజీ చీఫ్ ఇంజనీర్. ఈ ముగ్గురిని విచారించిన తర్వాత ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురిని నిందితులుగా ఇందులో ఈ కేసులో ఈ ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఐడెంటిఫై చేసిన అనంతరం ఆ తర్వాత ఈడీ అధికారులు సైతం ఈ కేసు మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఈడీ అధికారులు దృష్టి సారించి ఈ కేసులో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ఈ ముగ్గురిని విచారించడం జరిగింది. ముగ్గురు ఒకవేళ అంటే ఒకసారి నోటీసులు ఇచ్చినప్పుడు తమకున్నటువంటి వ్యక్తిగత కారణంగా మరొక తేదీని తీసుకున్నారేమో కానీ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకుండా గైరు హాజరైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఇచ్చినటువంటి నోటీసుల కారణంగా 4వసారి సైతం అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. రత్నకుమార్ ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించారు. ఇది 4వసారి ఈరోజు విచారిస్తే అయితే ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకునే అవకాశం ఉంది, కేటీఆర్ ని కూడా మరోసారి విచారించే అవకాశం ఉందంటారా రత్నకుమార్? ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు విచారణ చేయడం జరిగింది. అలాగే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించారు. పలుసార్లు బిఎల్ఎన్ రెడ్డిని విచారించడం జరిగింది. ఈ ముగ్గురిని విచారించిన తర్వాత ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందున్నటువంటి సవాలు 55 కోట్ల రూపాయల అమౌంట్ ట్రాన్సాక్షన్స్ లో జరిగినటువంటి అవినీతిని బయటపెట్టడం అనేది ఏసీబీ అధికారుల ముందున్నటువంటి సవాల్. అందులో భాగంగానే 55 కోట్ల రూపాయలు అనేవి ఎటువంటి కేబినెట్ యొక్క అనుమతులు అనేవి లేకుండా ఒక కేబినెట్ సమావేశాన్ని అంటే ప్రభుత్వ ధనాన్ని ఇతర ప్రైవేటు వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దీనికి ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. సో ఈ కార్యకలాపాలన్నీ కూడా చేయకుండానే వ్యక్తిగత నిర్ణయాలతో అమౌంట్ మొత్తాన్ని కూడా ఒక ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం ఉపయోగించారు అనేది ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసులో భాగంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు. సో దీని మీదనే ప్రధానంగా ఇప్పుడు విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణలోనే 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినటువంటి అవినీతిని ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేసిన తర్వాత వ్యక్తుల యొక్క పాత్ర ఇందులో A1, A2, A3లుగా చేర్చి
ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కావచ్చు, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ కావచ్చు, ఈ ముగ్గురు యొక్క అవినీతిని బయటపెట్టాల్సినటువంటి అవసరం అనేది ఇప్పుడు నిజంగానే అవినీతికి పాల్పడ్డారా లేకపోతే అమౌంట్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గానే జరిగిందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వ ధనం అనేది ఇటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. అది సరైనటువంటి అనుమతులు అనేవి లేకుండా, ఒక వ్యవస్థ యొక్క అనుమతి లేకుండా వ్యక్తుల ద్వారా ప్రైవేటు సంస్థలకు వెళ్ళిందనేటువంటి విషయానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తున్నటువంటి దర్యాప్తులోనే ఈ వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే ఎవరైతే అగ్రిమెంట్ ను కుదుర్చుకొని ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు ఉన్నారో, ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను సైతం డైరెక్ట్ గా ఏసీబీ అధికారులు విచారించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వారు విదేశాల్లో ఉన్న కారణంగా వర్చువల్ గా వాళ్ళు ఇటు యొక్క దర్యాప్తులో విచారణలో పాల్గొనడం జరిగింది. ఎఫ్ఈఓ అధికారులను సైతం ఏసీబీ అధికారులు విచారించి ఈ విచారణలో అసలు కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ అనేది ఎన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారు, ఎందుకు మొదటిసారి ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత రెండోసారి ఈవెంట్ ను కండక్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ముందస్తుగానే అమౌంట్ చెల్లింపులకు అసలు వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి ఏదైతే ఒప్పందాలు అనేవి ఉన్నాయో ఒప్పందాల్లో కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ యొక్క ప్రొసీజర్ అనేది ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఈ విషయాలన్నిటి మీద ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. వర్చువల్ గా విచారించిన తర్వాత పూర్తిగా వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్న అనంతరం కేటీఆర్ కు మరొకసారి నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారించారు. ఆయన అడ్వకేటు సమక్షంలోనే, అడ్వకేటు కొంత దూరంలో ఉండి ఆయనను విచారిస్తున్నటువంటి సందర్భంలోనే ఆయన పూర్తిగా విచారణను ఎదుర్కొన్న తర్వాత కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అడిగినటువంటి ప్రశ్నలనే అడుగుతూ ఉన్నారు, చెప్పినటువంటి విషయాలనే మరలా చెబుతూ ఉన్నారు తప్ప ఇందులో ఎక్కడా అవినీతి అనేది జరగలేదన్నటువంటి విషయాలన్నింటినీ ఎప్పుడైతే విచారణలో పాల్గొన్నటువంటి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా కుట్రపూరితంగా రాజకీయ కుట్రతో నమోదు చేసినటువంటి కేసులే తప్ప ఇందులో ఏ వ్యక్తికి కూడా ఒక్క రూపాయి కూడా స్వప్రయోజనం అనేది చేకూరలేదు. ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం 55 కోట్ల రూపాయలను ముందస్తుగా ప్రమోటర్స్ కు ముందుకు రాని పక్షంలో ఆర్గనైజర్స్ కు చెల్లించిన మాట వాస్తవం. ఈ యొక్క ఈవెంట్ ను మొదటిసారి కండక్ట్ చేసినప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయం అనేది వివిధ మార్గాల ద్వారా వచ్చింది అనేటువంటి విషయాలను తెలియజేశారు. ఇది ఆ హైదరాబాద్ గ్రాఫ్ ను పెంచడం కోసం చేసినటువంటి ఈవెంటే తప్ప ఇందులో ఎక్కడ కూడా ఒక రూపాయి అనేది అవినీతి అనేది జరగనప్పుడు ఈవెంట్ 55 కోట్ల రూపాయలను చెల్లించిన తర్వాత 55 కోట్ల రూపాయలు చెల్లింపులు అనేవి ఎఫ్ఈఓ సంస్థకు చేరినప్పుడు ఇందులో వ్యక్తిగత ప్రయోజనం ఏముంది, ఇందులో కేసు నమోదు, ఇదంతా కూడా కక్షపూరితంగా నమోదు చేసినటువంటి కేసు తప్ప దీనికి ఏమాత్రం భయపడం, ఖచ్చితంగా సహకరిస్తామన్నటువంటి విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు. ఇక ఇప్పుడు ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు మరొకసారి విచారణ చేస్తున్నారు. 4వ సారి ఆయన విచారణలో పాల్గొని ఈవెంట్ మొత్తాన్ని కూడా కండక్ట్ చేయడంలో కింది స్థాయి అధికారులు మొత్తాన్ని ఏ రకంగా యూజ్ చేశారు, అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఎలా జరిగాయన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు విచారణలో మరొకసారి ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.